రైట్ బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ నేటి నుంచి అయితే 4 రోజుల పాటు జోర్దాన్, ఇథియోపియా, ఒమాన్ దేశాలకైతే అధికారికంగా పర్యటించనున్నారు. ఈ టూర్ డిసెంబర్ 18 వరకు కొనసాగనుంది. భారత్ యొక్క లింక్ వెస్ట్ పాలసీ ఆఫ్రికా ఇనిషియేటివ్ భాగంగా ఈ పర్యటన అయితే జరగనుంది. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా ప్రాంతాల్లో దైవపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ శక్తి రంగాల్లో సహకారాన్ని పెంచడం ప్రధాని టూర్ లక్ష్యాలనైతే అధికారులు వెల్లడించనున్నారు. జోర్దాన్ రాజు అబ్దుల్లా బిన్ అల్ హుస్సేన్ ఆహ్వానంపై మొదటగా ప్రధాని జోర్దాన్ అయితే సందర్శించనున్నారు. భారత్ జోర్డాన్ దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవంలో భాగంగా ఆయన పాల్గొని దైవపాక్షిక చర్చలు జరిపి వాణిజ్యం, పెట్టుబడులు, ప్రాంతీయ భద్రత, శాంతి, స్థిరత్వంపై అంశాలను చర్చించనున్నారు. అనంతరం ప్రధాని ఇండియా జోర్డాన్ బిజినెస్ ఈవెంట్లో భాగంగా పాల్గొని వ్యాపారవేత్తలతో సమావేశమవుతారు. ఇక డిసెంబర్ 16 నుంచి 17 వరకు ఇథియోపియా ప్రధాని డాక్టర్ అబియ్ అహ్మద్ అలీ ఆహ్వానం మొదటిసారి ఇథియోపియాలో ప్రధాని మోదీ పర్యటిస్తారు. దీంతో గ్లోబల్ సౌత్ భాగస్వాములుగా రెండు దేశాలు స్నేహం, సహకారాన్ని మరింత బలోపేతం కానున్నాయి. అభివృద్ధి సహకారం, వ్యవసాయం, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సామర్థ్యం నిర్మాణం, భారతీయ వ్యాపారులకు పెట్టుబడుల అవకాశాలపై చర్చలు జరగనున్నాయి. డిసెంబర్ 17 నుంచి 18 వరకు సుల్తానేట్ ఆఫ్ ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ ఆహ్వానంపై చివరిగా ఒమన్కు ప్రధాని మోదీ వెళ్లనున్నారు. రెండు దేశాల దౌత్య సంబంధాల 70వ వార్షికోత్సవంలో ఆయన పాల్గొంటారు. వాణిజ్యం, పెట్టుబడులు, శక్తి రక్షణ, సాంకేతికత, వ్యవసాయం, సాంస్కృతిక రంగాల్లో సమగ్ర స్ట్రాటజిక్ భాగస్వామ్యంపై ప్రధానంగా చర్చ జరగనుంది. ముఖ్యంగా భారత్, ఒమన్ మధ్య కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఒప్పందంపై చర్చలు జరిపి దానిని ప్రకటించే అవకాశం ఉంది. ఇది రెండు దేశాల వాణిజ్యాన్ని గణనీయంగా పెంచనుంది. క్రీడా ప్రపంచంలోని దిగ్గజాలైన క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, ఫుట్బాల్ యాంత్రికుడు లియోనెల్ మెస్సీ ఒకే చోట కలిశారు. ముంబైలోని వాంఖేడే స్టేడియంలో వీరిద్దరి అరుదైన భేటీ జరిగింది. ఈ కలయిక క్రీడా అభిమానులకు కనుక పండుగ జరిగింది. దేశ క్రీడా చరిత్రలో ఇది ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. మెస్సీతో దిగిన ఫోటోను షేర్ చేస్తూ ఈ రోజు నిజంగా 10/10 లియో మెస్సీ అని కూడా రాసుకొచ్చారు. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అయ్యింది.
సచిన్ తన పోస్టులో 10/10 అని పేర్కొనడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. క్రికెట్లో సచిన్, ఫుట్బాల్లో మెస్సీ ఇద్దరు తన జట్ల కోసం 10వ నంబర్ జెర్సీని అయితే దర్శించడం విశేషం. ఈ భేటీ సందర్భంగా సచిన్ తన 10వ నంబర్ టీమిండియా జెర్సీని మెస్సీకి బహుమతిగా అందించారు. ఇద్దరు లెజెండ్స్ ఒకే ఫ్రేమ్ లో కనబడడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. క్రికెట్, ఫుట్బాల్ మధ్య అభిమానుల్లో ఉండే పోటీ వాతావరణం పక్కకు పోయి ఇద్దరు గొప్ప ఆటగాళ్ల కలయికను అందరూ ఆస్వాదించారు.